గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడికి వెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. పహల్గాం పాశవిక దాడికి 3 నెలల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం హర్యానా పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి కూడా. మొత్తంగా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఆమెను ఒక అస్త్రంగా పంచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో కూడా పర్యటించిందని, ఒకసారి చైనాకు కూడా వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్టు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి 2023లో పాకిస్తాన్కి వెళ్ళింది. అక్కడ ఆమెకు డానిష్ పరిచయం అయ్యాడు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనితో కాంటాక్ట్లోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడి సూచన మేరకే అలీ అహ్సన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాకిస్తాన్కు చెందిన నిఘా, రక్షణ వ్యవస్థ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. జ్యోతి మల్హోత్రాతో ఒడిశాలోని పూరిలో ఉన్న ఒక యూట్యూబర్కు సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతి గతేడాది సెప్టెంబర్లో పూరి వచ్చి ఓ మహిళా యూట్యూబర్ని కలిసింది. పూరి మహిళ పాకిస్తానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా అనే అంశం మీద పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.